ఫ్రెండ్స్ ఈరోజు గోదావరి మూస్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చేద్దాం, ఈ ముక్కలు ఫ్రై చేద్దాం. దీనికి కూడా హాఫ్ స్పూన్ జీలకర్ర, పసుపు వేసాను ఫ్రెండ్స్. ముందు హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి, అలాగే స్పూన్నర ధనియాల పొడి ఫ్రెండ్స్. కారం కూడా వేసాను. ఇది ఫ్రైకి ఫ్రెండ్స్ కలిపేసి ఉంచుతాను, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా కాలిఫ్లవర్ తీసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ముందుగా కలిపెట్టి ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్ ముక్కలు, అందుకే తక్కువ వేసాను కారం. ముందుగా కలిపెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చేపలు, కారం ఉప్పు అన్నీ వేసి. అయినా ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం కారం వేసాము, కొంచెం ధనియాల పొడి, ఫ్రెండ్స్. నేను పెద్ద దాంట్లో మెంతి కూడా వేసుకుంటాను, నాకు ఇష్టం, కానీ బాగుంటుంది, సర్వ్ చేస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసాను. ముందుగా కార్న్ఫ్లవర్ వేసాను, కొంచెం ధనియాల పొడి వేసాను, కొంచెం జీలకర్ర పొడి వేసాను, కొంచెం మెంతి పొడి కూడా వేసాను, సాల్ట్ వేసాను, కారం వేసాను. ఇవన్నీ కలుపుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకొని ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్, చేపల ఫ్రై. ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రైకి, చేపల ఫ్రైకి. ఫ్రై కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముక్కలు వేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, ఇలా ఉడకనివ్వాలి. ముక్కలు ఆగడం అయిపోయింది. వేస్తున్నాను. నేను కార్న్ఫ్లవర్ ఎందుకు కలిపానంటే, నేను కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రెండ్స్ నిన్న. ఆ ముక్కలు ఆయిల్లో వేసామనుకో, దానికి ఉన్న కారం అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని కొద్దిగా పైన టచ్ ఇచ్చాను కార్న్ఫ్లవర్ని. ఇంకా 4 ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా వేసేస్తాను. ఫ్రెండ్స్ ఉత్తి చేపలు తినేయచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటాయి, తినేయచ్చు చక్కగా. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. వేసాను ఫ్రెండ్స్, కొత్తిమీర వేసాను. ఫిష్ ఫ్రై అయిపోయింది. మీకు నచ్చితే వండుకొని తిని చూడండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.